హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి ఐఐసిటి రిక్రూట్మెంట్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. 12th సర్టిఫికేట్ ఉంటే చాలు ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మంత్లీ మనకి 40,000 వరకు అయితే సాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఏపీ, తెలంగాణ ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. మన సొంత రాష్ట్రంలోనే మనము గవర్నమెంట్ జాబ్ చేసుకునే అవకాశం అయితే ఉందన్నమాట. ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్ చూసుకున్నట్లయితే సిఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ మనకి అఫీషియల్గా అయితే రిలీజ్ కావడం జరిగింది. మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఇవన్నీ ఓకేనా. ఇది వచ్చేసి మనకి సంస్థ హైదరాబాద్లో అయితే మనకి ఈ యొక్క సంస్థ అయితే ఉంది కాబట్టి హైదరాబాద్ వాళ్ళే అప్లై చేసుకోవాలా అంటే అదేం లేదు, మన ఏపీ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ వెబ్సైట్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఏపీ, తెలంగాణ ప్రతి ఒక్కరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకు అప్లికేషన్స్ వచ్చేసి మనకి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి అనమాట. ఎప్పటి నుంచి అంటే నిన్నటి నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి చాలా వరకు అయితే టైం ఉంది. December 26th వరకు అయితే ఉంది. ఆ లోపల అయితే ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి ఇక్కడే ఇచ్చారు చూడండి, ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకుంటాం కదా. ఇండియన్ నేషనల్స్ ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పి అయితే మనకి యొక్క నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. మనకి టోటల్ వచ్చేసి మనకి ఒక టెక్నీషియన్ పోస్టులు వచ్చేసి 29 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. అన్ని కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి. జనరల్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఏడబ్ల్యూఎస్, ఈవెన్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కూడా వేకెన్సీస్ ఉన్నాయి. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి కూడా వేకెన్సీస్ అయితే మనకి ఇవ్వడం అయితే జరిగిందనమాట. జనరల్ కేటగిరీలో ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. లెవెల్ 2 ప్రకారం అయితే సాలరీస్ అయితే పే చేస్తారు. బేసిక్ పేనే మనకి 38,483 అయితే మనకి పర్ మంత్ అయితే పే చేయడం జరుగుతుంది. 18 నుంచి 28 years వరకు ఉన్న జనరల్ కేటగిరీ వాళ్ళు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి 3 years, అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్ 10 years వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ అయితే ఉంటాయన్నమాట. సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రిటర్న్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. దాని తర్వాత మనకి ట్రేడీ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ట్రేడీ టెస్ట్ వచ్చేసి మనకి క్వాలిఫైయింగ్ నేచర్లో అయితే ఉండడం అయితే జరుగుతుంది. మనకి పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 విధానంలో అయితే ఉండడం అయితే జరుగుతుంది. మనకి ఇక్కడ ఒక టెక్నీషియన్ పోస్టులకు సంబంధించి ఏ ఒక ప్యాటర్న్లో ఉంటుంది ఎగ్జామ్ అంటే మనకి ఒక కంప్యూటర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అయితే మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ITI 10th standardలో అయితే మనకి క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. 150 క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. 2 hours 30 minutes పాటు ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. పేపర్ 1కి సంబంధించి 1 hour అయితే మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. మెంటల్ ఎబిలిటీ టెస్ట్ నుంచి మనకి ఇంకా 50 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 2 marks అయితే ఉంటుంది. మనకి నెగిటివ్ విధానం అయితే ఉండదు అనమాట. ఈ యొక్క మెంటల్ ఎబిలిటీ టెస్ట్కి సంబంధించి ఏ ఒక టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి అంటే మనకి జనరల్ ఇంటెలిజెన్సీ, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, సిచ్యువేషన్ జడ్జిమెంట్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది పేపర్ 1కి సంబంధించి. నెక్స్ట్ పేపర్ 2కి సంబంధించి 30 minutes పాటు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. జనరల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 25 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 3 mark అయితే మనకి యాడ్ అయితే చేయడం జరుగుతుంది. ప్రతి రాంగ్ ఆన్సర్కి 1 mark అయితే మనకి మార్క్స్ అయితే డిడక్ట్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి పేపర్ 3 డీటెయిల్స్ చూసుకున్నట్లయితే కన్సర్న్ సబ్జెక్ట్ నుంచి 50 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 3 marks అయితే ఉండడం అయితే జరుగుతుంది. 1 mark అయితే నెగిటివ్ విధానం అయితే ఉండడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా. ఈ యొక్క పోస్టులకి అయితే ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకి 500 rupees అయితే ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ విధానం ద్వారా పే చేసుకొని ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మనకి ఈ యొక్క పోస్టులకి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఇక్కడ ఇచ్చారు చూడండి. మనకి ఒక ITI విభాగంలో ఎలక్ట్రీషియన్ పోస్టులు అయితే వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే మెకానికల్ పోస్టులు ఫిట్టర్ విభాగంలో వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇన్స్ట్రుమెంటేషన్ మెకానిక్ విభాగంలో వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ల్యాబొరేటరీ అసిస్టెంట్కి సంబంధించి ఒక కెమికల్ ప్లాంట్ విభాగంలో వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. మెకానిక్ యొక్క విభాగంలో ఒక రిఫ్రిజిరేషన్ ఎయిర్ కండిషనర్ విభాగంలో వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. మెకానిక్ మోటార్ వెహికల్కి సంబంధించి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది.
అలాగే ఒక డ్రాట్స్మ్యాన్ సివిల్ విభాగంలో వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క అన్ని పోస్టులకి మనకి అప్లై చేసుకోవాలి అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి 10th పాటు ఐటీఐ చేసినట్లయితే ఈ యొక్క సంబంధిత ట్రేడ్లలో 10th పాటు ఐటీఐ చేసినట్లయితే ఇక పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏమన్నా వాట్సాప్ ఛానల్ వాట్సాప్ గ్రూప్స్ కింద అయితే లింక్స్ ఇచ్చాను, దాంట్లో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. ఓకేనా, మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికబుల్ అయితే ఉంటాయి. ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.